ఐఎస్ఐఎస్ అంటే ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా. వాస్తవంగా ఇరాక్లో సిరియాలో ఇస్లామిక్ ప్రభుత్వాలే నడుస్తున్నాయి. మళ్ళీ అందులో గ్రూపులు నడుస్తున్నాయి. ఇరాన్ ప్రోత్సాహిక తీవ్రవాద గ్రూపులు, అట్లాగే ఇరాక్ అనుకూల గ్రూపులు, సిరియాలో మళ్ళీ అన్నీ కూడా తీవ్రవాద సంస్థలని మళ్ళీ మతపరమైనటువంటి తీవ్రవాద సంస్థ. అందరూ ఇస్లామిక్ రాజ్యం తమదైనటువంటి ధోరణిలో కావాలనుకుంటున్నారు. ఈ ఐఎస్ఐఎస్కి భారతదేశం నుండి కూడా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ రాజ్య విస్తరణ కోసం ఎంతటి కాంక్ష రగులుతూ ఉంటుంది ప్రపంచంలో, ఈవెన్ ఇండియాకు కూడా థ్రెట్ ఇట్లాంటి వాళ్ళ వల్లనే. ఏంటంటే మహారాష్ట్రకు సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వాళ్ళు తాజాగా మహమ్మద్ హుసేఫ్ అబ్దుల్ అజీజ్ షేక్ అరెస్ట్ చేశారు. ఇతను భారతదేశంలో నుంచి ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు నడుపుతూ ఉన్నాడు. ఇతనేమి పేదవాడేం కాదు, ఇంజనీరింగ్ డిగ్రీ ఉన్నటువంటి వాడు, మంచి వ్యాపారస్తులు, కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఇట్లాంటి వ్యక్తి ఇక్కడి నుంచి ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు నడుపుతున్నాడు, విరాళాలు సేకరించి అక్కడ పంపుతున్నాడు అన్నటువంటి విషయాన్ని పసిగట్టింది.